హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. ఫస్ట్ పాయింట్, ఈ దెబ్బతో తనూజ విన్నర్ అవ్వడం ఎప్పుడు కూడా ఆపలేడు. ఎందుకంటే హౌస్ మొత్తం కూడా తనూజని టార్గెట్ చేస్తుంది. అండ్ దానికి ఒక బిగ్ ఎగ్జాంపుల్ నిన్న తనూజ కెప్టెన్ అవ్వకుండా ఆపడం. బిగ్ బాస్ లో సపోర్ట్ లేకుండా ఆడే గేమ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఒకటో రెండో. మిగిలినవన్నీ కూడా టీమ్ గేమ్సే ఉంటాయి. దానికి కారణం అసలు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ కలిసి జనాలను ఎంటర్టైన్ చేయాలంటే అందరూ కలిసి ఆడాలి, వేరే ఆప్షన్ లేదు. సో తనూజ సపోర్ట్ తీసుకోవడం మాత్రమే తప్పంటే మిగిలిన గేమ్స్ లో దివ్య వెళ్ళి సపోర్ట్ అడగడం తప్పే, భరణి ఇంకొకరిని సపోర్ట్ అడగడం తప్పే, ఇమ్మాన్యుయల్ సపోర్ట్ అడగడం తప్పే, ప్రతి ఒక్కరు తప్పే కదా. కానీ వాళ్ళు అడిగినప్పుడు తప్పు రానిది తనూజ అడిగినప్పుడు తప్పు రావడం అంటే చాలా వరస్ట్ పాయింట్. రెండోది, ఇమ్మాన్యుయల్ తనూజ లాస్ట్ లో ఉంటే తనూజ కెప్టెన్ అయిపోద్ది అంటే ఎవరు తప్పు? కెప్టెన్సీ ఇచ్చేస్తున్న ఇమ్మాన్యుయల్ తప్పు అవుతుంది. అంతేగాని తెలివిగా తీసుకుంటున్న తనూజ తప్పు ఎందుకు అవుతుంది? ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు ఒక పర్సన్ టార్గెట్ చేస్తున్నారు అంటే బయట ఉన్న జనాలు ఆ పర్సన్ కి సపోర్ట్ చేస్తారనే మినిమం కామన్ సెన్స్ కూడా లేని హౌస్ మేట్స్ ఉన్నారు. ముఖ్యంగా దివ్య ఎందుకు ఇంత కన్నింగ్ గా అర్థం కాదు. నిజంగా బిగ్ బాస్ లో ఇంత ఓవర్ థింకింగ్ పర్సన్ ఉంటారని అనిపిస్తా ఉంటుంది నాకు. ఆ అమ్మాయి అంట ఇమ్మాన్యుయల్ కి మాట ఇచ్చింది అని చెప్పింది. నువ్వు మాట ఎవరికి ఇవ్వలేదు? నువ్వు తనుజ కూడా మాట ఇచ్చావు, మరి కళ్యాణ్కి మాట ఇచ్చావు, మరి మాట వెనక్కి తీసుకున్నావా? మరి ఇప్పుడు నువ్వు ఎవరికి మాట ఇచ్చి ఎవరికి అవసరం నిలబడ్డట్టు? అంటే ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ కెప్టెన్ అయితే నీకేమైనా హెల్ప్ అవుద్దని నువ్వు ఇమ్మాన్యుయల్ కోసం నుంచున్నావు తప్ప వేరే పాయింటే లేదు. కానీ క్లియర్ గా దివ్య చేసిన ఈ పని వల్ల తనూజ ఇంకా ఫ్యూచర్ విన్నర్ అని చెప్పి అయితే రాసి పెట్టేసుకోండి. ఎందుకంటే లిటరల్లీ తన జెన్యూనిటీ, తను ఏడ్చిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తను ఎరవడానికన్నా ముందు తన పాయింట్ చాలా క్లియర్ గా చెప్పింది, చాలా క్లియర్ గా చెప్పింది. నువ్వు భరణి కోసం ఈ పని చేసినట్లయితే మాత్రం చాలా వరస్ట్, వేరే పాయింటే లేదు ఇందులో. ఎందుకంటే కంపేరింగ్ టు మిగిలిన పీపుల్, రీతు ఇమ్మాన్యుయల్ కంపేర్ చేస్తే తనూజకి ఆ అమ్మాయి చాలా సార్లు మాట ఇచ్చింది సపోర్ట్ చేస్తానని చెప్పి. అండ్ చాలా క్లియర్ గా ఇక్కడ భరణి విషయంలో తనూజ అడ్డు వస్తుందనో ఇంకో ఇంటెన్షన్ కనిపిస్తుంది తప్ప వేరే ఇంటెన్షన్ అయితే కనిపించట్లా. పోనీ మాట ఇచ్చిన విషయానికి వస్తే తనూజకి తీయను అని చెప్పేసి కళ్యాణ్ కూడా మాట ఇచ్చింది. మరి ఆ మాట ఎందుకు తప్పింది? సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పాయింట్. సో ఇక విషయానికి వస్తే నిజంగా భరణి అనే పర్సన్ మాత్రం నిజంగా నలిగిపోతున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో. తనూజ అండ్ దివ్య మధ్యలో అయితే నిజంగా అబ్బా అనిపించింది. ఎందుకంటే తనకి ఏ సంబంధం లేదు. ఇక తనూజ ఆ పాయింట్ చెప్పిన తర్వాత దివ్య భరణి అన్న పాయింట్ లో అయితే చాలా వరస్ట్. మీరు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఆయన ఎవరు లాగారు? ఆయన పాటికి ఆయన కూర్చొని ఆయన గేమ్ అనుకుంటున్నాడు, మీరు లాగుతున్నారు ఆయన్ని. నిజంగా అయ్యో అనిపించింది. ఇక ఇమ్మాన్యుయల్ విషయానికి వస్తే ఇమ్మాన్యుయల్ కి అర్థం కాని ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఏ పర్సన్ అయినా సరే నామినేషన్స్ లో రాకుండా ఇలా గెలుచుకుంటూ వెళ్ళిపోతే నామినేషన్స్ లో ఉన్న పర్సన్స్ కి ఎవరికైతే ఆల్రెడీ ఓటింగ్ బ్యాంక్ క్రియేట్ అయిందో ఆ ఓటింగ్ బ్యాంక్ ఇమ్మాన్యుయల్ క్రియేట్ అవ్వలేదు. మనోడు డేంజర్ లో ఉన్నాడు, ఓట్లు వేయాలి అని ఒక సెటన్ పీపుల్ రెడీ అవుతారు. మనోడు గేమ్ ని బట్టి అయ్యో మనోడు బాగా ఆడుతున్నాడు, లేదా మనోడు బాగా ఆడలేదు, మనోడు కోపంగా ఉన్నాడు, ఇలా అని చెప్పేసి ఎమోషన్స్ బట్టి కొంతమంది ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. అది ఇమ్మాన్యుయల్ క్రియేట్ అవ్వలేదు. దానివల్ల ఎక్కడ మైనస్ అంటే లాస్ట్ వీక్ లో టాప్ 5 కి సంబంధించి ఓటింగ్ జరుగుద్ది. ఆ ఓటింగ్ దేనికి? విన్నర్ ఎవరైనా తేల్చే ఓటింగ్. ఆ టైంలో మావాడు అని చెప్పి కళ్యాణ్కి తనుజకి ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఓటింగ్ బ్యాంక్ క్రియేట్ అయిపోయిందో వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు తప్ప ఇమ్మాన్యుయల్ కొత్త ఓటింగ్ బ్యాంక్ అయితే క్రియేట్ అవ్వదు. ఎవరో బాగా కల్ట్ ఫ్యాన్స్ ఉంటే వేస్తారేమో కానీ అది కూడా కంపల్సరీ చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు నెగ్గుతున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు పలానా వాళ్ళ వల్ల కార్నర్ అయ్యారు అని ఒక ఎమోషనల్ ఓటింగ్ బ్యాంక్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళకి ఓటే ఛాన్సే లేదు. సో విన్నర్ కావడానికి మాత్రం లిటరల్లీ తన చేతులారా తనే ఇమ్మాన్యుయల్ ఆ ఛాన్స్ నరిగేసుకున్నాడు ఇన్నిసార్లు నామినేషన్స్ లో రాకుండా సేఫ్ అవడం వల్ల. సో ఇది సేఫ్ గేమే. సో ఓవరాల్ గా ఈ అనాలిసిస్ మీరేమంటారో కామెంట్ చేయండి.